ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1068 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 272 పాయింట్లు పతనమైంది. మార్కెట్లలో భారీ నష్టాలకు కారణం ప్రధానంగా ఐటీ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడికి గురి కావడమేనని తెలుస్తోంది. ప్రధాన హెవీ వెయిట్ స్టాక్స్ పెద్దగా పతనం కాకపోయినా ఐటీ స్టాక్స్ అయితే భారీగా పతనమయ్యాయి. ఇక బంగారం ధర 430 రూపాయలు పెరిగింది. కిలో వెండి 15,000 రూపాయలు తగ్గింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు లైన్ లో రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నిన్ననే ఫుల్ లాభాలని చూసాము. సో ఇవాళ మళ్ళీ భారీ నష్టాల్లో ముగిసింది స్టాక్ మార్కెట్స్. ఏం చెప్తారు, ఏంటి మీ అనాలిసిస్? ఓకే, నిన్న ఇదే టైంలో మనం వీడియో చేసే టైంలో ఎవరైనా సారి మళ్ళీ రిపీట్ చేసుకుంటే చెప్పడం జరిగింది. ఈ రోజు వీక్లీ మంత్లీ నిఫ్టీ ఎక్స్పైరీ డే అని చెప్పను. ఒకటి రేపు లేదు, మళ్ళీ గురువారం రోజు బిఎస్సి సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ డే అన్నమాట. అంటే ఇవాళే కాదు, రేపు ఎల్లుండి కూడా, రేపు న్యూట్రల్ ఉంటది, స్టడీ ఉంటది, ఎల్లుండి మళ్ళీ షార్ట్ కవరింగ్ ఉండొచ్చు, మళ్ళీ శుక్రవారం నుంచి మార్కెట్ ఉంటుంది. అయితే మెయిన్ ఇక్కడ ఏం జరిగింది, కారణాలు ఏంటిదంటే, ఒకటేంటిది ఈ ఆంథ్రోపిక్ అని చెప్తున్నారు. అది ఇప్పుడు కాదు, వారం 10 రోజుల నుంచి చెప్తూ వచ్చారు. మళ్ళీ ఈ రోజు కూడా ఐటీ స్టాక్స్ మీద ఏ టూల్స్ ఉంటుంది, అది సెంటిమెంట్ అని చెప్పేసి ఐటీ స్టాక్స్, ఆటో స్టాక్స్ సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగింది. ఒక టైంలో 1300 పాయింట్ల వరకు మైనస్ అయ్యి ఓవరాల్ గా మన యొక్క ఇన్వెస్టర్ల సంపద 3 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినట్టుగా అనౌన్స్మెంట్ అన్నమాట. అయితే ఇది ఇవాళ మొత్తం కంటిన్యూగా రోజంతా కూడా మైనస్ లోనే జరగడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే, మెయిన్ మీరు అన్నట్టు ఇప్పుడు ఆంథ్రోపిక్ అయితే స్టార్టప్ క్లౌడ్ కోడ్ అనే ఒక కొత్త టూల్ ని రిలీజ్ చేయడం జరిగింది, ఏది ఆంథ్రోపిక్ వాళ్ళు. దాంతో ఏంటిది అంటే, దీని ద్వారా పాతకాలపు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినట్టు కోబాల్, దాని కోడ్ ని చాలా వేగంగా తక్కువ ఖర్చుతోటి ఆధునీకరించవచ్చని ఆ సంస్థ అనౌన్స్ చేసింది. ఈ బ్యాంకులు, గవర్నమెంట్, ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఐబిఎం ఫ్రేమ్ వాడతాయి. అయితే వాళ్ళంతా ఆ లాంగ్వేజ్ ని వాడతారు. అందుకని ఈ సిస్టమ్ ని అప్డేట్ చేయడం ఐబిఎం కు ఇన్కమ్ అన్నమాట. అందుకని ఈ ప్రభావం పడుతుంది అనే దాంతో ఒక్కసారిగా ఐటీ కంపెనీలు పడిపోవడం జరిగింది. 26 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి స్థాయిలో ఐబిఎం మైనస్ కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా ఐటీ రంగం మీద ఎక్కువ పడింది. ఈ ఐటీ రంగంతో మన షేర్ మార్కెట్ లో ఏదైతే సెన్సెక్స్ లో వెయిటేజ్ ఉంటుందో దాంతో ఇన్ఫోసిస్ లు, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అవన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్ కి రావడం జరిగింది. ఎప్పుడైతే సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగిందో సెన్సెక్స్ ఫాల్ అవడం జరిగింది. వీటన్నిటితోటి మళ్ళీ ఇంకోటి ఏంటిది, ట్రంప్ ఏదైతే అంటే సుప్రీంకోర్టు ట్రంప్ కు వ్యతిరేకంగా ఏదైతే తీర్పు వచ్చిందో అతను వెమ్మటే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పుని మీరు ఏ దేశమైనా అలుసుగా తీసుకొని ఏదన్నా అంటే ఇప్పుడు అంటే ఫ్రీ అయిపోయింది, అంటే ప్రపంచ దేశాలంతా ఫ్రీ అయిపోయింది. అంటే ఈ సుంకాలు ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని గనక మీరు ఏ దేశం అయితే ఒకవేళ ఏదైనా ఉంటే నేను మళ్ళీ భారీ టారిఫ్ వేస్తా అని చెప్పేసి ట్రంప్ హెచ్చరించడం జరిగింది. అదొకటి. మళ్ళీ ఏంటిది, ఈ టారిఫ్ సుంకాలు ఏమవుతుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటుండ్రు, చట్టబద్ధంగానే ఈసారి నుంచి ఈ సుంకాలు టారిఫ్లు ఉంటాయి అనేది ఒక వార్త. మళ్ళీ ఇంకొక వార్త ఏంది, మళ్ళీ అమెరికా, ఇరాన్ మళ్ళీ యుద్ధ వాతావరణం జరుగుతూనే ఉంది. మళ్ళీ వీటన్నిటితోటి మన మార్కెట్ లో ఒక్క సెక్టార్ కాదు, నిఫ్టీ 50 288.35 ఫాల్ అయింది. సెన్సెక్స్ వచ్చి 1068.74, నిఫ్టీ 500 180 పాయింట్స్. ఇట్లా ఒకటి కాదు, నిఫ్టీ బ్యాంక్ సెక్టారు, ఐటీ సెక్టార్ మాత్రం హైయెస్ట్ 1497 పాయింట్లు ఫాల్ అవడం జరిగింది. దాంతో ఏ సెక్టార్ కూడా ప్రాఫిట్ లో లేకుండా పోయింది. కొంచెం ఫార్మా సెక్టార్ బాగుంది, ఎందుకంటే ఈ ట్రంప్ ఏదైతే సుంకాల టారిఫ్ తోటి ఫార్మా సెక్టార్ కొంచెం బెనిఫిట్ లో పొందే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఇంకొకటి కూడా ఉంది, 2 రోజుల నుంచి పెరిగింది కాబట్టి మొన్న మనకి ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే మనకి శని ఆదివారం సెలవు ముందు రోజు వచ్చింది, అది అనౌన్స్మెంట్ ఏమని, సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ట్రంప్ వ్యతిరేకంగా. అప్పుడు రాగానే నిన్న మంచిగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ జరగటం, మళ్ళీ జరగటం, అది ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈ రోజు జరిగిపోయినట్టు.
మళ్ళీ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం పెరగడం జరిగింది. వీటన్నిటితోటి అంటే గోల్డ్ సిల్వర్ కొంచెం అది ఎక్స్పైరీ డేట్లు ఉంది. గోల్డ్ సిల్వర్కి వచ్చేటప్పటికి ఎక్స్పైరీ డేటు గోల్డ్ కొంచెం పాజిటివ్ లోనే ఉంది, సిల్వర్ కూడా సిల్వర్ మైనస్ లోనే ఉంది. అది ఎంత మైనస్ ఏంటిదంటే సింపుల్ గా ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. గోల్డ్ వచ్చి 0.65% మైనస్ లో ఉంది, మన సిల్వర్ వచ్చి 1.5% ప్లస్ లో ఉంది. ట్రేడింగ్ అంటే పాజిటివ్ లో ఉంది. మన పని ఎంతసేపటికి ఏంటిది, సిల్వర్ పాజిటివ్ లో ఉంది, గోల్డ్ నెగిటివ్ లో ఉంది. అయితే ఇక్కడ మాత్రము అది ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో నేను చెప్పేది. కానీ మన ఎంసీఎక్స్ లో మాత్రం 2 మైనస్ లోనే ఉన్నాయి. సిల్వర్ మైనస్ లో ఉంది, గోల్డ్ మైనస్ లోనే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాజిటివ్ ఉండి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు ఉండి ఇది మైనస్ లో ఉంటే బయింగ్ సిగ్నల్ అన్నమాట మనకి, అంటే కొనుక్కోమని అర్థం. మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక పెరుగుతుంది అని అర్థం ఒకటి. రెండోది, ఇంకా ఈ అనిశ్చిత పరిస్థితులు అయిపోలేదు కాబట్టి గోల్డ్ సిల్వర్ పాజిటివ్ న్యూసే, గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే ఉంటాయి. ఎందుకోసము అంటే ఇవి లేవు. అంటే ఈయన ట్రంప్ ఏ రోజు ఏ ఉదయం ఏం చెప్తాడో తెలియదు. ఒకరోజు 10% అన్నాడు, ఎప్పుడైతే ఈ మళ్ళీ 10% నుంచి 15% అమలు అన్నాడు. ఏది సుంకాలు టారిఫ్లు అందరికి ఒకటే అప్లికబుల్ అన్నాడు. 15% అన్న తర్వాత అది ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి అమలు, 24వ తారీఖు నుంచి 150 రోజులు అమల్లో ఉంటుందని చెప్పిండు. మళ్ళీ రేపు అంటే మనకి డే టైము, వాళ్ళకి నైట్ టైం. మళ్ళీ రాత్రికి ట్రంప్ ఏం చేంజ్ అవుతాడు, ఏమవుతుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఏంటిది, ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా ఆయన ఏమన్నాడు, నా మీద కనుక ఏదైనా దాడి జరిగినా నేనేమి భయపడను అని చెప్పేసి ఒక మాట కూడా అనటం జరిగింది. అంటే ఆయన మీద దాడి జరిగింది, నేను ఎంతకాలము ఉంటానో కూడా నాకు తెలియదు. అంతకుముందు ఎవరైతే పాత వాళ్ళు అంటే ఒక 2024 జూలైలో కూడా ఈయన మీద కాల్పులు జరపటం, అంతకుముందు పాత మన అంటే అబ్రహం లింకన్ గాని, అంటే అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళ హత్యా ఘటనలను ఈయన ఎగ్జాంపుల్ పేర్కొని నా మీద వరుసగా హత్యాయత్నాలు జరిగినా నాకేమి కాదు, నేనేమి అట్లా భయపడేవాడిని కాదు, అయినా కానీ నేను చేసేదే చేస్తా అని చెప్పేసి మళ్ళీ అనడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే మొన్న శనివారం నైట్ ఒక దుండగుడు ఈయన ట్రంప్ నివాసం ఫ్లోరిడాలో ఆయన రావడం జరిగింది. అతన్ని గుర్తించడం జరిగింది, వీళ్ళు అతన్ని కాల్ చేయడం జరిగింది. అంటే భద్రతా సిబ్బంది అనమాట, అతన్ని హతమార్చడం జరిగింది. ఇవన్నీ కూడా న్యూస్ అనమాట. అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మన పని వచ్చేప్పటికి ఏంటిది, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయటం, దాన్ని బట్టి మనము ఫాలో అవటం, అంతకు మించి ఏం లేదు. మార్కెట్ మాత్రం మళ్ళీ రేపెల్లుండి కూడా అలానే ఉంటుంది. మళ్ళీ ఫ్రైడే తర్వాత మళ్ళీ మార్కెట్ పాజిటివ్ లోనే ఉంటుంది. ఎందుకోసం అంటే మన ఎక్స్పోర్ట్స్ ఓకే, గ్రోత్ ఓకే, ఎకానమీ ఓకే, మనది ఇన్ఫ్లేషన్ ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ ఓకే, అన్ని పాజిటివే. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ వచ్చినాం, మార్చి అయిపోతే మళ్ళీ ఏప్రిల్లో యాన్యువల్ రిజల్ట్సే వస్తాయి. ఆర్డర్ బుక్ ఒక్కొక్క కంపెనీ మంచిగా ఉన్నాయి. అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ అన్ని ఇప్పుడు తక్కువలో దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఛాయిస్ అనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఐటీ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. ఇది ఎందుకు అయిందంటారు? ఇదే ఆంథ్రోపిక్ ఏదైతే ఆంథ్రోపిక్ అంటే ఆయన కొత్తది క్లౌడ్ ఏదో కనుక్కున్నా అని చెప్పేసి అనడం జరిగింది. దాంతో మన ఐటీ స్టాక్స్ పడ్డాయి. కానీ ఐటీ స్టాక్స్ లో వాల్యూ ఏవైతే ఉన్నాయో అవి కనుక మనము అంటే బాటమ్ లో వస్తాయి. బాటమ్ లో వచ్చింది వాటిల్లో అప్పుడు కళ్ళు మూసుకొని మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. ఏది ఐటీ స్టాక్స్ లో ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ వచ్చిందో వాల్యూ స్టాక్స్ కూడా పడతాయి. ఆ వాల్యూ స్టాక్స్ ని కనుక మనం గుర్తించి కొనుక్కోగలిగితే మార్కెట్ పాజిటివ్ అయినప్పుడు ఫాస్ట్ గా పెరుగుతుంది. ఎక్కడో ఉండదు, ఎప్పటిదాకా ఉండవు ఇవి. ఐటీ స్టాక్స్ లేకుండా ఇంక అయిపోయింది. ఆంథ్రోపిక్ తోటి ఒక న్యూస్ తోటి షేర్లన్నీ ఇక జీరోలు అయిపోతాయా? కావు కదా. రెండోది వాళ్ళంతా ఇంక మూసేస్తారేంది, కంపెనీ మూసేసి ఎంప్లాయీస్ అంతా ఇంటికి పంపిస్తారేంది? అట్లా ఉండదు. ఆంథ్రోపిక్ అనేది ఒక న్యూస్, వాళ్ళు ఒక లాంగ్వేజ్ చెప్పారు, అది ఎంతవరకు అమలు అవుతుంది, ఎప్పటి వరకు అవుతుంది, దాన్ని ఆధునీకరించవచ్చు అని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఐబిఎం షేర్ అయితే బాగా ఫాలో అవడం జరిగింది. అది ఒక రోజే 13% పడింది, 26 years లోకి రావడం జరిగింది. అంటే ఏంది, బై చేయడానికి మంచి సిగ్నల్ అని చెప్పటం. అలానే మన ఐటీ షేర్లలో చాలా వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా ఉంటాయి. ఎంత ఆంథ్రోపిక్ వచ్చినా, ఎంత క్లౌడ్ కోడ్ వచ్చినా, ఎంత కోబాలు ఎంత వేగంగా ఉన్నా
అది ఆధునీకరించడానికి చాలా టైం తీసుకుంటుంది. అది అప్లికబుల్ చేయడానికి టైం ఉంటుంది. ఇప్పటికి కూడా అంటే ఉదాహరణకి నేను చెప్తున్నా, ఎంత మంది దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి, ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, ఎంత మంది యూజ్ చేయగలుగుతున్నాం. ఇంకా సెల్ ఫోన్లు నాకు తెలిసి మా ఊళ్ళో ఇప్పటికి కూడా చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి, సెల్ ఫోన్లు. అంటే వాళ్ళకి ఆండ్రాయిడ్ తో పని లేదు, వాట్సాప్లతో పని లేదు, ఏముండదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. మరి వాళ్ళందరూ అడ్వాన్స్ గారా అంటే ఇది కూడా అంతే. సాఫ్ట్వేర్ కంపెనీలు ముచ్చటే లేదు, క్లోజ్ అయ్యేది లేదు, జీరో అయ్యే క్వశ్చనే లేదు. వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవడం బెస్ట్ ఈ టైంలో. ఓకే సార్, థ్యాంక్ యూ.